హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటక్క? అసలు దాని వల్ల మనకి ప్రాబ్లం ఏంటి? అసలు అది ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా అనేది చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఈ మధ్య రెగ్యులర్ గా పీసీఓడి గురించి క్వశ్చన్స్ కాదు, దీని గురించి కూడా కామెంట్స్ అయితే వస్తున్నాయి. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేసేస్తున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పుడు చెప్పేదే, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ముందు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది, అలాగే ఇంకొంతమందికి అయితే హెల్ప్ అవుతుంది. ఎవరైతే మనలాగా పీసీఓడితో సఫర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎండోమెట్రియోసిస్ అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. అసలు ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి అంటే మన గర్భసంచి యొక్క పొర. అంటే ఈ గర్భసంచి యొక్క పొర అనేది ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది తెలుసుకోవడానికి ఫస్ట్ అయితే మనకు ఒక స్కాన్ అనేది సజెస్ట్ చేస్తారు. ఫాలికల్ స్టడీ అని ఒక స్కాన్ అయితే మనకి సజెస్ట్ చేస్తారు. ఆ స్కాన్ లో మనకి ఎగ్ క్వాలిటీ అలా ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది ఎంత ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు. ఈ ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది లోగా ఉన్నా హైగా ఉన్నా దాని వల్ల మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటారు. సో ఆ సమస్య వల్ల మనకి పిల్లలు పుడతారా అంటే ఈ పిల్లలు పుట్టడంలో ఈ ఎండోమెట్రియల్ థిక్నెస్ చాలా చాలా ప్రభావితం చూపిస్తుంది. ఎగ్ సైజ్ అనేది మనకి ఎంత అయితే అవసరమో ఈ ఎండోమెట్రియల్ థిక్నెస్ కూడా అంతే అవసరం. రెండు కరెక్ట్ గా ఉంటేనే మనకైతే పిల్లలు పుట్టడానికి కన్సీవ్ అవ్వడానికి చాలా వరకు ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇది ఎంత ఉండాలి అనేది ఈ ఫాలికల్ స్టడీలో మనకి డే అయినా సెకండ్ డే, అంటే మనకు ఒకవేళ ఈ రోజు కనుక 1st తారీఖున మనకి పీరియడ్ వచ్చినట్లయితే 2nd డే నుంచి మనకి ఒక స్కాన్ అనేది సజెస్ట్ చేస్తారు. ఆ స్కాన్ లో మనకి అది ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది ఎంత ఉందని తెలుస్తుంది. అసలు ఎండోమెట్రియల్ థిక్నెస్, అసలు ఎండోమెట్రియం పొర అంటే ఏంటి అంటే ప్రతి నెల పీరియడ్ అయినప్పుడు మనకి బ్లీడింగ్ అవుతుంది కదా, సో ఆ బ్లీడింగ్ బ్లడ్ నే మన ఎండోమెట్రియల్ థిక్నెస్ అని. సో మనకి పీరియడ్ అయిన 2nd డే నుంచి మనకైతే అది గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది. కొంచెం కొంచెంగా గ్రో అయ్యి మనకు ఒక 15 days కి, అంటే మన పీరియడ్ అయిన తర్వాత 15వ రోజు గానీ 16వ రోజు గానీ అది బాగా ఒక సైజ్ కి, అంటే మంచిగా మెత్తగా ఒక పొరలాగా ప్రిపేర్ చేస్తుంది. అంటే బేబీ వచ్చి అతుక్కోవడానికి రెడీగా అయితే అది ప్రిపేర్ అవుతుంది. అలా ప్రిపేర్ అయినప్పుడు ఎగ్ బాగా గ్రో అయ్యి ఆ ఎగ్ వచ్చి స్పర్మ్ తో మీట్ అయినప్పుడు ఆ ఎగ్ అనేది ఫలదీకరణం చెంది, ఆ ఫలదీకరణం చెందిన ఎగ్ మన ట్యూబ్స్ లో ఒక 1 week ట్రావెల్ చేసి ఆ మొత్తం ఫలదీకరణం అయిన ఎగ్ వచ్చి ఈ ఎండోమెట్రియల్ థిక్నెస్ కి అతుక్కోవడానికి అయితే ట్రై చేస్తుంది. అలా ట్రై చేసినప్పుడు అక్కడున్న ఎండోమెట్రియల్ థిక్నెస్ దానికి సపోర్ట్ చేయగలిగితేనే అక్కడ పిండం అనేది ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక భూమి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పూల కుండీలో మనం మట్టి రెడీ చేసి ఉంచుతాం కదా, సో ఇది కూడా అలాగే ఒక మొక్క నాటాలి అంటే ముందు మనం మంచి ఎరువు కలిపిన ఒక మంచి మట్టిని మనం ఒక కుండీలో ఎలాగైతే ప్రిపేర్ చేసుకుంటామో, సో అలాగే ఈ నెలంతా ఈ 15 డేట్ అయిన 2వ రోజు నుంచి 15వ రోజు వరకు ఈ ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది ఒక బేబీకి వచ్చి అతుక్కోవడానికి ఒక భూమిని రెడీ చేస్తుంది. ఆ తర్వాత మనం మొక్కని ఎలాగైతే నాటుతామో, అదే విత్తనం ఎలాగైతే వేస్తామో ఆ ఎగ్ వచ్చి అక్కడ అతుక్కుంటుంది. అతుక్కున్న తర్వాత మనకు ఒక 2 days తర్వాత 3 days తర్వాత ఎలా అయితే ఒక విత్తనం నాటితే మనకి చిన్న చిన్న మొలకలు ఎలా అయితే వస్తాయో, సేమ్ మన గర్భసంచి కూడా అలాగే అది వచ్చి అతుక్కున్న తర్వాత అక్కడ బేబీ అనేది ఫామ్ అవుతుంది. ఆ తర్వాత అక్కడ ప్లెజెంటా ఫామ్ అవుతుంది. ఆ తర్వాత మనకు అక్కడ నుంచి బేబీ గ్రోతింగ్ అనేది స్టార్ట్ అయ్యి మనకి అప్పుడు బేబీ హార్ట్ బీట్ అనేది వచ్చింది. ఆ తర్వాత మనకి బేబీ గ్రోతింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ లో ఈ ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది చాలా చాలా మేజర్ రోల్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఎగ్ సైజ్ మనకి ఎంత బాగున్నప్పటికీ థిక్నెస్ లేకపోతే ప్రతి నెల ఆ ఎగ్ అనేది ఫలదీకరణం అయితే చెందుతుంది, కానీ ఆ ఫలదీకరణం చెందిన ఎగ్ మాత్రం అక్కడికి వచ్చి అతుక్కునే ఛాన్సెస్ అయితే ఉండదు. అలా అతుక్కునే ఛాన్స్ ఉండాలి అంటే ఖచ్చితంగా ఎండోమెట్రియల్ థిక్నెస్ చాలా చాలా, అందులోనూ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చి అతుక్కున్నా సరే అది 9 months బేబీ గ్రో అయ్యి బేబీ మనకి బయటకు వచ్చేంత వరకు ఈ 9 months కూడా మనకు ఆ థిక్నెస్ బాగోకపోతే ఎప్పుడైనా సరే మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ థిక్నెస్ చాలా చాలా మేజర్ రోల్ అయితే పాటిస్తుంది. ఈ ఎండోమెట్రియల్ థిక్నెస్ ఎంత ఉండాలక్క అంటే ఈ ఎండోమెట్రియల్ థిక్నెస్ వచ్చేసి 8 mm దాటి మనకి 12 mm మధ్యలో 9, 10, 11, 12 ఈ 12 mm మధ్యలో ఉంటే కనుక చాలా హెల్దీ ప్రెగ్నెన్సీ అనేది ఫామ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే 9 months కంటిన్యూ అవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. 12 mm దాటి అంటే 20 mm, 22 mm, 24 mm అలా ఉంటే గనక అది పనికిరాదు. ఈ థిక్నెస్ అనేది
లావుగాను ఉండకూడదు, అలాగే చాలా పల్చగాను ఉండకూడదు. అతుక్కోవడానికి వీలు లేనంత పల్చగా ఉన్నా అది అక్కడ ఎగ్ అనేది ఫామ్ అవ్వడానికి వీలు అవ్వకుండా జారిపోతుంది. అలాగే చాలా తిక్కుగా గట్టిగా ఉన్నా సరే అక్కడ మొక్క అనేది అక్కడ బేబీ అనేది ఫామ్ అవ్వడానికి రెడీగా ఉండదు. మీకు మొక్క ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక కుండీలో ఒక విత్తనాన్ని నాటినప్పుడు అక్కడ సరైన వాటర్ వేస్తాం కదా. సో ఎంత కావాలో అంత వాటర్ వేసినప్పుడు మాత్రమే అది మొలక రావడానికి సపోర్ట్ చేస్తుంది. అదే మనం అసలు మనం వాటర్ వేయకుండా చాలా డ్రైగా, చాలా గట్టిగా, ఇసుక అనేది చాలా గట్టి పడిపోయి ఉన్నది అనుకోండి, అక్కడ మొలక రావడానికి అసలు ఆస్కారం ఉండదు. సో ఇది కూడా అంతే. అక్కడ థిక్నెస్ మరీ ఎక్కువ థిక్నెస్ ఉన్న ప్రాబ్లమే, అలాంటి చాలా పల్చగా ఉన్నా సరే ప్రాబ్లమే. ఎక్కువగా మేజర్ గా మనం చూసేది ఎక్కువగా పిసిఓడి ఉన్న వాళ్ళు చాలా పల్చగా ఉంటుంది. ఒక్కొక్కరికి 5 mm, 6 mm, 7 mm లోపే ఉంటాయి. అంతకుమించి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసినప్పటికీ, మెడిసిన్ ఇచ్చినప్పటికీ కూడా థిక్నెస్ అయితే పెరగదు. కొంతమందికి మెడిసిన్స్ ఇచ్చిన వెంటనే అది మెడిసిన్స్ కి రియాక్ట్ అయ్యి 7 mm నుంచి 8 mm వరకు వచ్చి అది 7 mm నుంచి ఒక 9 mm వరకు పెరిగి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అయితే ఉంటాయి. చాలా మందిలో చాలా ఎక్కువ ఉంటుంది. సో దానికి కూడా ఆ థిక్నెస్ తగ్గడానికి, ఆ ఎండ్రోమెట్రియం సరిగ్గా ఫామ్ అవడానికి కూడా మెడిసిన్స్ అయితే ఉంటాయి. పూర్తిగా మెడిసిన్స్ తోనే క్యూర్ అవుతుందా అంటే పూర్తిగా మెడిసిన్స్ తోనే క్యూర్ అవ్వకపోవచ్చు. మనం న్యాచురల్ గా కూడా కొన్ని రెమెడీస్ చేసుకోవడం వల్ల, మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం వల్ల కూడా ఈ థిక్నెస్ అనేది పెరుగుతుంది. ఎగ్ ఎంత ఇంపార్టెంటో అలాగే ఈ థిక్నెస్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎగ్ సైజ్ ఎంత ఉండాలి, థిక్నెస్ ఎంత ఉండాలి, అసలు ఈ స్కాన్లు ఎప్పుడెప్పుడు చేస్తారు అనేది ఫుల్ గా మన ఛానల్ లో ఒక వీడియో ఉంది. ఫాలికల్ స్టడీ డీటెయిల్స్ అని ఒక వీడియో అయితే ఉంటుంది. ఈ వీడియో చివర ఎండ్ కార్డ్ లో ఇస్తాను, చూడండి. అది చూసినట్లయితే ఈ వీడియో మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అసలు ఫాలికల్ స్టడీ అంటే ఏంటి, ఫాలికల్ స్టడీలో ఏం చేస్తారు, ఎగ్ సైజ్ ఎంత ఉండాలి, ఎంత ఉండాలి, క్లియర్ గా ఆల్రెడీ స్కాన్ రిపోర్ట్స్ తో సహాగా మన ఛానల్ లో ఒక వీడియో అయితే ఉంది. ఆ వీడియో చూసినట్లయితే మీకు ఈ వీడియో క్లియర్ గా అర్థమవుతుంది. ఈ థిక్నెస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. ఎగ్ ఎంత ఇంపార్టెంట్ ఈ థిక్నెస్ కూడా అంతే ఇంపార్టెంట్. మనం న్యాచురల్ గా ట్రై చేసినట్లయితే డెఫినెట్ గా ఈ థిక్నెస్ అయితే మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈ థిక్నెస్ తక్కువ ఉన్నంత మాత్రాన మనకి ఏదో ప్రెగ్నెన్సీ రాదు, మనం కన్సీవ్ అవ్వము అని అయితే అపోహలు అయితే వద్దు. డెఫినెట్ గా అయితే కన్సీవ్ అవుతాము. కాకపోతే కొన్ని అయితే నేచురల్ రెమెడీస్ అయితే చేసుకోవాలి. మన ఛానల్లో నేచురల్ గా ఎలా ప్రెగ్నెన్సీ ఫామ్ అవుతుంది, నేచురల్ గా ఎలా ప్రెగ్నెన్సీని సక్సెస్ చేసుకోవచ్చు అనేది, నేచురల్ గా నేను ఎలాగా 2 times ప్రెగ్నెన్సీ సక్సెస్ స్టోరీ అనేది మన ఛానల్లో ఉంది. అది చూసేసి మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఏం చేయాలి, ఏం చేస్తే మనకి నేచురల్ గా ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తేనే నేనైతే డెఫినెట్ గా రిప్లై అయితే చేస్తాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.